అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను మా అడవికొచ్చిన. మా ఊరికి 2 కిలోమీటర్లు ఈ అడవి ఉంటుంది. ఇది మా చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ దగ్గరనే ఇది. మేమైతే ఒక పనున్నది. ఆ పని నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. అక్కడ మా చీపురు మేమే, మా అమ్మ వాళ్ళు గిట్ల కోసుకుంటారు. మా దగ్గర ఎప్పటికి చీపురు అన్‌లిమిటెడ్‌గా ఉంటుంది. ఎవరికన్నా ఇస్తాము. మీకందరికి తెలుసు కదా! ఇగో చీపురు కట్టలు ఇట్లుంటాయి. ఇగో ఇదొచ్చేసి ఇదంతా చీపురన్నట్టు. ఇట్లుంటే అన్నీ ఒక్కొక్కటి ఏరి దాన్ని కోసి చీపురు ఇట్లా కోస్తారు. చీపురైతే ఇట్లుంటది. ఇదంతా కోస్తారు. ఇదంతా మా అడవి. ఇదేందంటే ఇగో ఫస్ట్ ఇట్లుంటది చెట్టు. ఇట్లుంటే అట్లా కోస్తారు. నాకు ఈ అడవిలో ఇంకా కొన్ని కొన్ని చెట్లు కనబడ్డాయి. ఆ చెట్ల గురించి మీకు చెప్తాను. ఇదొచ్చేసి మాకిక్కడ ఫారెస్ట్‌కి ఎవరు పోవద్దని ఇట్లా బండ్లు గిట్ల పోవద్దని ఇట్లా పెడతారు. జాతరప్పుడు కూడా ఏ వెహికల్స్ పోవద్దని, ఫారెస్ట్ నాశనం కావద్దని ఇట్లా చేస్తారు. ఇక్కడైతే నేనైతే ఈ చెట్టు నా ఎనుకున్నది చూడు, ఇది కారింగ మొగ్గల చెట్టు, కారింగ చెట్టు. ఇవేందంటే చిన్న పిల్లలకి ధూపం, సాంబ్రాణిలో ఉంటాయి చూడు, ఆ చెట్లు వీటికి కాయలు, ఆ కాయలు మొత్తం మంచి వాసనొస్తాయి. ఆ కాయలైతే చించంగానే మొత్తం విరిగిపోయినాయి. అందులో ఒక తీయది ఉంది. దాని మొగ్గలు ఎట్లుంటాయంటే చిన్న చిన్నగా యెల్లో కలర్‌గా ఉంటాయి. ఇవి స్మెల్ మస్తొస్తున్నాయి. చాలా మంచి వాసనొస్తుంది. వీటిని కోసుకున్నా. మా వాళ్ళకి ఎవరికైనా చిన్న పిల్లలకి ఇద్దామని. ఇక్కడి నుంచి నేనైతే ఏదో వింతగున్నదని ఆ చెట్టును కుచ్చుకోంగానే వీటికన్నిటికి ముల్లులున్నాయి. అవి చూడండి ముల్లులు. ఇదైతే ఇప్ప చెట్టు. ఇప్ప చెట్టు మీకందరికి తెలుసు గదా! ఇప్పుడు కొత్తగా మేడారంలో ప్రసాదం గూడా ఇప్ప చెట్టు పెడతాండు. ఇప్ప పూలున్నాయో లేవో అని చూద్దామని వచ్చిన. ఇవైతే ఇప్ప పూలు. ఇప్ప పూలు ఇట్లుంటాయి. చెట్టంతా వండిపోయింది. అది రాలిపోతదిగ ఇంకా కొన్ని రోజులకు. మా అడవిలో ఇన్ని దొరుకుతాయి. ఇదొచ్చేసి తునిక్ చెట్టు. తునిక్కాయలు ఇట్లుంటాయి. మాకైతే చిన్నప్పటి నుంచెల్లి సపోటాలు తెలవదప్పుడు. ఇవే తెలుసు. ఇగ ఆకైతే ఇట్లుంటది. ఇంకా కొన్ని రోజులైతే ఈ ఆకును గూడా మా అమ్మ వాళ్ళకి ఇట్లా మా ఊరోళ్ళందరూ దానికి కోస్తారు ఆకు. తునికాకు ఇట్లుంటుంది. ఇంకా మేమైతే అడవిలో తిరుగుతున్నారు మా అమ్మోళ్ళు. నేనైతే ఖాళీగానే ఉన్నా. ఇదొచ్చేసి కరక్కాయ చెట్టు. కరక్కాయ చెట్టు దమ్ము, దగ్గుకు అన్నిటికి మంచిగా ఉపయోగపడుతుంది. నేనైతే అక్కడ ఖాళీగున్నదని చూస్తే ఇదంతా ఒర్రె అన్నట్టు. ఈ ఒర్రె అప్పుడు బాగా పారేది. వర్షాకాలంలో అయితే ఫుల్ పారుతది. ఇప్పుడైతే ఏమి లేదక్కడ. చూడండి. నేనైతే చాలా సేపు కూర్చున్నా. ఆ ఇసుక అక్కడైతే అప్పుడు చేపలుండేది చానా. అప్పుడు చూసేది మేమైతే. ఎవ్వరు లేరు. మా అమ్మ, అమ్మమ్మ ఇంకా మా వాళ్ళు కొంతమందున్నారు. వాళ్ళ ఇంటికెళ్ళొస్తా అని ఎళ్ళిళ్ళు. నేనైతే టైం పాస్‌కొచ్చిన. చానా రోజులైతుంది అడవికి రాక. చిన్నప్పుడు మాకు అడవేం కొత్త గాదు. కానీ కొంచెం హాస్టల్స్‌లో ఉండి చూడండి. ఇదంతా ఒర్రె అన్నట్టు. ఇదంతా సాయిల్. అదంతా ఇసుకనే. ఇసుకనైతే నేను పట్టుకున్నా. ఒక్క నీటి బొట్టు కూడా లేదు. అసలు అటు నీళ్ళు కూడా లేదు. ఇంకా నేనైతే చాలా తిరిగినా. మెల్లమెల్లగా ముందుకు పోతున్నాం. అప్పటికే ఎండ బాగా కొడుతుంది. 12:30 అవుతుంది. అయినా ఓపిక తెచ్చుకున్నాం. చూడండి ఇక్కడైతే అడవినైతే ఖరాబ్ చేసిళ్ళు. వీటన్నిటిని కొట్టేసిళ్ళు. ఇక ఇక్కడ చూస్తే జాతరోళ్ళంతా చెత్త చెదారం అట్లనే పడేసి ఎళ్తుళ్ళు. మాకైతే చూస్తే బాధైతది. కానీ ఇక్కడికి లోపలికి ఎవరు రారు. చూడండి పచ్చడి డబ్బాలన్నీ ఎక్కడనో అది అల్లం డబ్బా అట. ఎంత ఘోరంగా అయింది. అక్కడి నుంచెల్లి మేమైతే ఈ చెట్టొచ్చేసి మనం ఇప్పుడు దర్వాజాలకు గిట్లా పెట్టుకోమా, ఇగో ఈ చెట్టునే కట్ చేసి పెడతారంట. ఈ చెట్టు ఇంకా ఇంత లావైతదంటే చాలా మర్రి చెట్టంత లావైతది. తర్వాత వీటికి యూజ్ చేస్తారు. ఇవైతే మాకు కామన్‌గా అవుపడతాయి. కానీ కొట్టేయనియ్యరు. నేనైతే ఊపయ్యి చెట్టు కిందకొచ్చిన. చానా అలసిపోయినా. అలసిపోయి చూసి మా అమ్మ వాళ్ళు కొడుతూనే ఉన్నారు. ఎండ బాగా అయింది అప్పటికి. అక్కడైతే నాకొక సీసా దొరికింది. ఆ సీసా ఎప్పటి సీసానో ఏమో గానీ లోపల మొత్తం ఉప్పున్నది. అదెంత తీసినా అత్తలేదు. అల్లా మందుండే కావచ్చు ఎన్ని రోజులదో. ఎంత పలగొడదాం అనుకుంటున్నా గానీ మళ్ళీ ఎవరన్నా అత్తే గుచ్చుకుంటదని చూసుకుంటున్నా దాంతోని ఆడుకుంటా. మేమైతే చాలా సేపు ఇంకా ఎప్పుడెప్పుడా అని మా వాళ్ళొచ్చే టైం అయింది. వాళ్ళొచ్చే వరకు మేము అట్లా టైం పాస్ చేస్తున్నాం వాళ్ళు రాక.
నేనైతే అటుకెళ్ళి పోదాం అనుకున్నా కానీ ఇక్కడ ఆగిపోయినా. మా అమ్మ వాళ్ళైతే ఇగో చీపురైతే ఇంత కోసిల్లు. ఇంకా చాలా కొత్తారు. ఇంకా వచ్చేది ఉన్నది. మాకు ఇక్కడ వర్క్ ఉన్నది. చూడండి ఫ్రెండ్స్ మా ఫారెస్ట్. ఇంకా నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాదేదో వర్క్ ఉన్నది అన్న కదా, ఆ వర్క్ను కూడా